సో హాయ్ హలో అండి, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ టు మోసిన్ అఫీషియల్ వన్ నేమ్. మరి ఈరోజు మనమైతే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాము. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మోసిన్ అఫీషియల్ వన్ నేమ్. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఆల్ మీద మీరు నోటిఫికేషన్స్ రావాలి అంటే ఆల్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో అలాగే మన వచ్చే వీడియోస్ అన్నీ ఫుల్గా అయితే వాచ్ చేయండి. సో మన వీడియో అయితే ఈరోజు చూస్తున్నారు కదా, ఇది ఎక్కడ అనుకుంటున్నారా? బెంగళూరు అండి. ఇది బెంగళూరు టెర్మినల్ 2. ఎంతమందికి తెలుసు ఇది టెర్మినల్ 2? నాకైతే కామెంట్ పెట్టండి. ఇది బెంగళూరు కెంపెగౌడలో ఉంది అండి. ఇది టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ అయితే ఇది చాలా బాగా అయితే ఉంది. నాకైతే అక్కడికి వెళ్తే ఇంటికి రావడానికి నాకైతే మనసే రాలేదు. చాలా నీట్నెస్గా ఉంది, చాలా గ్రీనరీ, క్లైమేట్ అయితే చాలా కూల్గా పెట్టారు వాళ్ళైతే. చాలా చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చింది ఇక్కడైతే. సో నేను ఎయిర్పోర్ట్ మొత్తం విజిట్ చేయడం జరిగింది. సో చూస్తూ ఉండండి మీరు. మనకు ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనే మనకు వచ్చేసి T2 BLR ఎయిర్పోర్ట్ అనేసి మనకు ఉంటుంది. మరి ఎంతమందికి తెలుసు ఈ ఎయిర్పోర్టు? సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్. అక్కడైతే చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. చాలా బాగా అక్కడ నిల్చొని కూర్చొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇది మనకు ఎక్సలేటర్ అండి. మనకు అండర్గ్రౌండ్లో లోపలికి వెళ్ళాలి అనుకుంటే దీని కింద ఇంకోటి ఉందండి. ఫస్ట్ మనం ఇప్పుడు ఉండేది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది మళ్ళీ మనకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు, మళ్ళీ వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉందండి. అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వెహికల్స్ పార్కింగ్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాలంటే జస్ట్ 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలనుకుంటా నేను. నాకైతే తెలియదు డిస్టెన్స్ అంత ఉంది అనుకుంటా. చాలా దూరం అయితే వెళ్ళాను నేనైతే వెహికల్ పార్క్ చేయడానికి. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ అంత నడుచుకొని రావాలనుకున్నా, బట్ కాదు. అక్కడ పార్కింగ్ అయిన తర్వాత మనకైతే ఎక్సలేటర్స్ అలాగే లిఫ్ట్ స్టెప్స్ అన్నీ పెట్టారు. మనకు జస్ట్ కొద్దిగా ఒక 500 మీటర్స్ అలా వస్తుంది అనుకుంటా. అంత నడుచుకొని వచ్చేస్తే మనకు అక్కడ ఫెసిలిటీ ఉంది పైకి రావడానికి. అక్కడి నుంచి అయితే మనం ఎక్కేయచ్చు. సో చాలా చాలా బాగుందండి. ఇప్పుడు నేనైతే గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను చూడండి ఎక్సలేటర్లో. సో ఎలా ఉంది మా వీడియో అయితే చూడండి. అలాగే ఇక్కడి నుంచి మనం వెళ్ళిన అంత అది ఏమంటారు, మనకు అలసిపోయాం కదా, చాలా టైర్డ్ అయిపోయాము. అక్కడికి వెళ్తే చాలా చాలా కూల్ అయిపోయాము. చాలా బాగుందండి. నేనైతే అక్కడ వాళ్ళకి అడిగి వీడియో అయితే తీశాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ నేను పైకి వస్తున్నాను. ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాను, మళ్ళీ పైకి అయితే వస్తున్నా. ఇప్పుడు వెళ్ళేసి వెహికల్ పార్క్ చేసి వస్తున్నాను నేను బ్యాగ్ తీసుకొని బైక్లో నుంచి. అలాగే అక్కడ ఏమన్నా తినాలి అనుకుంటే ఒక్క టీ తాగాలంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉందండి. ఏది తీసుకోలేదు మేము, ఏది తినలేదు, ఏది తాగలేదు. చాలా అమౌంట్ ఆడ. ఇప్పుడు చూడండి ఇక్కడైతే ఫ్లైట్ వెళ్తుంది. నేనైతే రియల్గా ఫ్లైట్ వెళ్ళేది నేనైతే కొద్దిగా క్లిప్ అయితే తీశాను. అక్కడ నాకు వెళ్ళనివ్వలేదు, వాళ్ళు బెల్ట్ వేసి పెట్టేశారు, అడ్డంగా వెళ్ళకూడదు అన్నారు. సో అక్కడి నుంచే నేనైతే జూమ్ చేసి అయితే వీడియో తీశాను. జస్ట్ అంతేనండి. ఇంకా వచ్చేసి నేను ఇంకా పార్ట్ 1లో అయితే ఇది పార్ట్ 2 వీడియో ఇది. దాంట్లో అయితే నేను ఒక క్లిప్ అయితే పెట్టాను, 1 2 పెట్టాను ఫ్లైట్స్ వెళ్ళేది. సో చాలా ఫ్లైట్స్ అయితే వెళ్తున్నాయి ఇక్కడ. సో చాలా చాలా బాగుందండి బెంగళూరు టెర్మినల్ 2 అయితే. డెకరేషన్ ఏమి, గ్రీనరీ ఏమి, అబ్బబ్బబ్బా లైట్స్ అంట, చాలా అంటే చాలా బాగుంది. సెక్యూరిటీ అయితే చాలామంది ఉన్నారండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యాన్కి దిగేస్తున్నారు సెక్యూరిటీస్ అయితే. చాలా బాగుంది. సో కేరింగ్ బాగుంది అండ్ నీట్నెస్ బాగుంది. టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు చూస్తే ఇది ఇలా లేదు. నేను వీడియో తీయడానికనే వెళ్ళాను. ఇంతకుముందు ఒకసారి మా కజిన్స్ వేరే వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతుంటే వెళ్ళి చూసాము, ఒక 8 years బ్యాక్. అప్పుడు చూసినప్పటికి ఇప్పటికి చాలా చాలా అయితే చేంజ్ అయింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏమంటే అక్కడికి వెళ్తే చాలామంది ఫీలింగ్స్ అయితే అర్థమవుతాయండి. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒకరు వెళ్తే వాళ్ళకి డ్రాప్ చేయడానికి వచ్చేసి 5 members 10 members 2 members అలా వస్తారు. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం, వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి మనకు క్రిస్మస్ ట్రీ పెట్టారు, బాగుంది కదా, చాలా బాగుంది. సో శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తారో ఏమో తెలీదు. ఇవన్నీ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయండి, హోటల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా వాటర్ వస్తుందో, ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. బట్ అక్కడ వరకు వెళ్ళలేము, మనకు సెంటర్లో అయితే రోడ్ ఉంది. పార్క్ అయిన వెహికల్స్ అన్నీ అటు వెళ్తూ ఉంటాయి అన్నమాట, కార్స్ అవన్నీ అటు వెళ్తూ ఉంటాయి.
సో చూస్తున్నారు కదా. సో ఎయిర్పోర్ట్ అంటే ఇలా కూడా ఉంటుందా అనిపించింది నాకైతే. అంత బాగుంది ఎయిర్పోర్ట్ అయితే, చాలా చాలా బాగుందండి. సో ఎక్కడికైనా వెళ్ళాలి, మనం ఎటు వెళ్ళాలి, ఎటు రావాలి, వాళ్ళు యారో మార్క్స్ వేసి యూటర్న్ వెళ్ళాలా, మనం మామూలు టర్న్ వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి, లెఫ్టా రైటా అనేసి అన్నీ వాళ్ళు యారో మార్క్స్. ఇప్పుడు మనం మన టాలెంట్ ఎక్కడ చూపించాలి అంటే ఇక్కడ చూపించాలండి. మనం ఎయిర్పోర్ట్లో అయితే మనకు బోర్డ్స్ వేసింటారు, మనం ఎటు వెళ్ళాలి ఏమి అనేసి. మనము టాయిలెట్స్ ఎటు వెళ్ళాలి, వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి కదా మనకు. అన్నీ అయితే యారో మార్క్స్ అన్నీ వేసి పెట్టారు వీళ్ళు. అండ్ అలాగే మనము పైకి వెళ్ళాలంటే ఇలా ఎక్సలేటర్ ఒక సైడు, కిందికి దిగాలంటే ఇంకో ఎక్సలేటర్ ఈ సైడ్ వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు క్యాబ్స్ కూడా ఉంటాయి, ఓలా అండ్ ఊబర్ క్యాబ్స్ ఉంటాయి మనకు. ఇక్కడ మనకు లెఫ్ట్లో అయితే వాష్రూమ్స్ ఉన్నాయి. ఆ లెఫ్ట్లో వచ్చేసి ఛార్జింగ్ కూడా ఉందండి, 2 ప్లగ్స్ ఉన్నాయి. నేను ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాను అక్కడ 1 అవర్ వరకు. సో ఎవరైనా ఎమర్జెన్సీ ఛార్జింగ్స్ పెట్టుకోవాలంటే అక్కడ మనకు వాష్రూమ్స్ దగ్గర అయితే 2 ప్లగ్స్ అయితే ఉన్నాయి. చూడండి మనకు ఎటు వెళ్ళాలి ఏమి అనేసి వాళ్ళు యారో మార్క్స్ వేసి మనకు బోర్డ్స్ అయితే పెట్టారు. అలాగే మనం ఇక్కడ ఏమన్నా తినాలి అనుకుంటే సో ఫస్ట్ మనము ఏం తినాలి ఏమి అనేసి అడిగేసి మళ్ళీ వెళ్ళండి, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అలాగే హ్యాండిక్యాప్డ్స్కి వాళ్ళకి అందరికీ లిఫ్ట్స్ అయితే ప్రతి ఫ్లోర్కి అయితే మనకు లిఫ్ట్ అయితే ఉంది, ఫెసిలిటీ బాగుందండి మనకు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్. ఆయన వచ్చేసి బయటికి వెళ్తున్నారు. సో వాళ్ళ వైఫ్ని అయితే ఎంత బాగా వాళ్ళు హర్ట్ అవుతున్నారు, వెళ్తున్నారని ఫీలింగ్ వాళ్ళదైతే నాకు చూసి నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. ఆమె ఏడవడం ఒకటే తక్కువ, కళ్ళలో అయితే ఫుల్గా నీళ్లు పెట్టేసింది. సో ఇలా ఉందండి ఎయిర్పోర్ట్ అంటే. ఏమో అనుకుంటాం మనము ప్లేన్స్ వస్తాయి చూద్దాము బాగుంటుంది అని వెళ్తాము. సో అలా కాదు, అక్కడ ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అక్కడ ఫీలింగ్స్ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడి నుంచి వేరే దేశంకి వెళ్తారు కదా, సో ఎలా ఉంటుంది ఏమి అనేసి వాళ్ళ ఫీలింగ్స్ చూడాలంటే మనం ఎయిర్పోర్ట్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మనకు విజిటింగ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి లోపలికైతే మనకైతే అలౌడ్ ఉండదు, జస్ట్ మనం క్యాంపస్ మొత్తం తిరగచ్చు. ఇంకా బోర్డింగ్ అయ్యే దగ్గర నుంచి మనకైతే అలౌడ్ ఉండదు అనమాట. టికెట్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అలౌడ్ ఉంటుంది, లోపలికి మనకైతే ఉండదు. సో ఇక్కడ ముందు ఇక్కడ మనం ఎంట్రీ ఎక్కడెక్కడ ఉందో అక్కడ వరకు మొత్తం నేనైతే వీడియో తీశాను. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఇది వాటర్ వచ్చేసి చాలా బాగుంది చూడండి, ఎక్కడ నేను చూడలేదు ఇలా. ఇప్పుడు ఈ గ్రీనరీ చూడండి ఎంత బాగుంది. లిఫ్ట్ టు పికప్, లెఫ్ట్ అనేసి ఇప్పుడు మనకు వచ్చేసి లెఫ్ట్ టు పికప్ అనేసి ఇక్కడికి వచ్చి మనం లిఫ్ట్ ఉంది అక్కడ మనకు, అక్కడి నుంచి మనం ఇక్కడికి రావచ్చు. అలాగే మనం రైట్కి వెళ్ళి అటు వెళ్ళామంటే ఓలా క్యాబ్స్ ఊబర్ క్యాబ్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట క్యాబ్స్ కావాలా అనేసి. అలా కావాల్సిన వాళ్ళు అటు వెళ్ళొచ్చు. సో ఇలా ఉందండి మన టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ అయితే. ఎలా ఉందో చూడండి, ఒక ఫ్లోర్ మొత్తం మనకు ఇక్కడ వచ్చేసి ఎక్స్పెన్సివ్ ఫుడ్ అయితే చాలా ఉంది. ఎవ్వరు లోపలికి వెళ్ళడం లేదు, చూస్తున్నారు బయటకు వచ్చేస్తున్నారు. బట్ ఎందుకంటే చాలా ప్రైసెస్ అని విన్నా నేను. ఒక పానీపూరిని అక్కడ 400 రూపీస్, ఒక చాయ్ ఒక పానీపూరి వచ్చేసి 400 రూపీస్ అండి అక్కడ, వేరే వాళ్ళు చెప్పారు నాకైతే. సో అందుకనేసి చూసి వెళ్ళండి లోపలికి. జస్ట్ పానీపూరి తినాలనుకుంటే కూడా 400 పెట్టుకొని వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బోర్డింగ్ అయ్యి అందరూ లోపలికి వెళ్తారనమాట. అందరూ కువైట్ నుంచి వచ్చేవాళ్ళు, సౌదీ నుంచి వచ్చేవాళ్ళు, సౌదీకి పోయేవాళ్ళు, కువైట్కి వెళ్ళేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. నేనైతే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాను, ఇక్కడ రీల్స్ కూడా చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా చూడండి. అక్కడ చూడండి వాళ్ళ మదర్ బాబునైతే హక్ చేసుకుంటున్నారు. సో వాళ్ళైతే వెళ్ళబోతున్నారనమాట బయటికి. సో ఇలా ఉందండి, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఫీలింగ్స్ చూస్తుంటే నాకైతే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అలా ఉంది, ఏదో ఎక్కడో వెళ్తున్నారు, అబ్బా వాళ్ళు అమెరికాలో ఉన్నారు, అబ్బా వాళ్ళు కువైట్లో ఉన్నారంటారు. సో అక్కడికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేసి. ఎందుకంటే మన వాళ్ళని అందరినీ ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్తారు. ఏదైనా కానీ అందరూ ఒకే చోట ఉంటే బయటనే లోపలుని, అంటే మనము ఇండియాలో ఉన్నా బయట కంట్రీలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ పూర్తి ఫ్యామిలీ మొత్తం కంప్లీట్గా ఒకే చోట ఉంటే చాలా బాగుంటుందన్నమాట. నాకు తెలిసి నా ఒపీనియన్ అదే. కెరియర్ అనుకుంటూ చాలామంది విడివిడిగా ఉండిపోతున్నారనమాట. హస్బెండ్ వైఫ్స్ కానీ, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, ఎవరైనా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట అయిపోతున్నారు. ఎందుకంటే ఈ కాలంలో డబ్బు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అందరికీ. సో డబ్బు ఇంపార్టెంట్ కోసం అయితే అలా చేస్తున్నారు. సో
మనం ఎవరికి ఏం చెప్పలేము, ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. నీట్నెస్కి అయితే మారు పేరండి మన ఎయిర్పోర్ట్ అయితే. టెర్మినల్ 2 నీట్నెస్కి మారు పేరు అంటే ఇదే. చాలా నీట్గా అంటే నీట్గా ఉందండి. అది క్లీన్ చేయడానికి, మ్యాపింగ్ వేయడానికి కూడా వాళ్ళు వెహికల్స్ పెట్టారు అక్కడ. ఎక్కడ చూసినా కానీ మ్యాప్ ఎత్తుకొని అందరూ క్లీన్ చేస్తూ ఉంటారు, లేడీస్ చూసాము మేము. కానీ ఇక్కడైతే దీనికి కూడా ఒక బండి పెట్టారండి వాళ్ళు, వెహికల్స్ పెట్టేశారు. క్లీనింగ్కి కూడా బాగుంది, చాలా బాగా క్లీన్ చేస్తుంటారు. నిమిషానికి వచ్చేసి ఇప్పుడు క్లీన్ చేసిన చోటే మళ్ళీ వచ్చి క్లీన్ చేస్తున్నారు, అంత బాగా పెట్టారు. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. ఏదన్నా తినండి, అడిగి తినండి, నాకు తెలిసి చాలా ఎక్స్పెన్సివ్. చూసి తీసుకోండి ఎవరైనా కానీ. సో ఇలాగే ఉందండి మన క్యాంపస్ మొత్తం ఇలా ఉంది చూడండి. ఇక్కడ కూర్చునే వాళ్ళకి అయితే చాలా విశాలంగా. ఇదేనండి వెహికల్, నేను చెప్పాను కదా క్లీన్ చేసేది, అంతలోనే వచ్చింది. బ్యాటరీ వెహికల్స్ పెట్టారు. సో చాలా స్మూత్గా వెళ్తుంది అది చూడండి, చాలా బాగుంది కదా. అండ్ టాప్ లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారండి ఇక్కడ. టాప్ లైటింగ్స్ చూడండి మనకు ఎంత బాగా, అవి అంతా వుడ్లో తయారు చేసి పెట్టారు వాళ్ళు, చాలా బాగుంది. గ్రీనరీ అంట అంతా మొత్తం డిఫరెంట్గా ఉందండి. ఈ ఎయిర్పోర్టే మనకు చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో అక్కడ చూడండి వాళ్ళు డ్రెస్సెస్ వేసుకొని, వాళ్ళ యూనిఫామ్స్ వేసుకొని వర్క్ నుంచి వస్తున్నారు, పోతున్నారు. సెక్యూరిటీస్ చూడండి, పోలీసులు ఎంతమంది పోతున్నారు చూడండి. ఒక్క ఎక్సలేటర్ మొత్తం వాళ్ళే ఉన్నారు. ఒక్క బస్సుకు వచ్చి దిగినారు వాళ్ళందరూ. అందరూ ఒక ఎక్సలేటర్కి అయితే సరిపోయినారు, వాళ్ళకే సరిపోయింది ఎక్సలేటర్ అది. సో ఇక్కడ వెహికల్స్ బస్సులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందరూ డ్రాప్ పాయింట్ పికప్ జరుగుతుంది. ఈ లెఫ్ట్లోనేనండి మనకు వాష్రూమ్స్. బోర్డు పైన ఉంది చూడండి టాయిలెట్స్ అనేసి. మనం ఎక్కడికి వెళ్ళాలి ఏమి అనేసి ఒకరికి అడిగే పని ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. చాలామంది కన్నడ రాదు కదా, తెలుగు అయితే అస్సలు ఉండదు. ఇంకా హిందీ, కన్నడ, ఇంగ్లీష్ ఇవి 3 జరుగుతాయి. తమిళ్ కూడా ఉంటుందండి, చాలామంది ఉంటారు. ఇది ఓలా, ఊబర్ అవన్నీ ఉంటాయని చెప్పాను కదా నేను. సో ఇక నేనైతే వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేను చెప్పాను కదా వెహికల్ దగ్గరికి వెళ్ళేసి నేను జర్కిన్ అయితే పెట్టేసి జాకెట్, అలాగే ఇది బ్యాగ్ ఎత్తుకొని వద్దామని వెళ్తున్నాను. సో మళ్ళీ ఇది చూడండి ఎంత బాగుంది. నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. నేనైతే ఇదే ప్రతిసారి ఇటుకు వచ్చినప్పుడు సారల్లా అది వీడియో తీసాను, కవర్ చేశాను చూడండి నేను. ఇక ఈ అండర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనకు వెహికల్ పార్కింగ్ అండి. నేను లోపలికి వెళ్ళి వెహికల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు టికెట్ ఇచ్చారు. అలాగే నాకు 100 రూపీస్ వేసారండి వారు పార్కింగ్ ఫీ. 1 అవర్కి 30 రూపీస్ అంట. సో నేను పెట్టినప్పటి నుంచి వెహికల్ 1 అవర్ దాటేస్తే మనకు మినిమం 100 రూపీస్ అంట, 24 అవర్స్ వరకు. సో అలా నాకు దగ్గర అయితే 100 రూపీస్ లాగేశారు వాళ్ళు. ఇంకా ఇది వచ్చేసి మనకు స్టే చేయడానికి, అదే మనం రెస్ట్ తీసుకోవడానికి అయితే ఈ హాల్ బాగుంది. ఎంత బాగుంది చూడండి, డిజైనింగ్ చాలా బాగా చేశారు కదా. సో తీస్తూ వెళ్తుంటే చాలా ఉందండి మనకు. బెంగళూరు ఎయిర్పోర్ట్ తీసినంత ఉంది, మనం వీడియో అసలు కవర్ చేయలేకపోతున్నాం, అంత ఉందన్నమాట. సో మన పార్ట్ 2 వీడియో ఎంతమంది చూసారో నాకైతే కామెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూసి ఎంతమంది టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ చూస్తారో, విజిట్ చేస్తారో నాకు కామెంట్ పెట్టేసేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఓలా, ఊబర్ క్యాబ్స్ నేను చెప్పాను కదా ఇక్కడే ఉంటాయండి. సో చూడండి అక్కడికి వెళ్తే వాళ్ళు మేడం సార్ అని వస్తూ ఉంటారు. సో ఎవరికైనా క్యాబ్స్ అలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే మనకి ఇక్కడ ఉన్నాయండి ఓలా అండ్ ఊబర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.